నాకు తెలుసు మాధవ్ అని ఆ సైలెన్స్ బ్రేక్ చేసింది. నువ్వు నన్ను మీట్ అయిన రోజు నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నువ్వు నా మీద చూపించే కేర్ అండ్ ఇంట్రెస్ట్‌లో క్లియర్‌గా అర్థమైంది నాకు ఈ విషయం. బట్ నీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే, నేను నిన్ను మీట్ అవ్వక ముందు నుంచే, అసలు నిన్ను చూడక ముందు నుంచే నిన్ను ఇష్టపడటం స్టార్ట్ చేశాను. అది మేబీ నిత్యాస్తమానం నీ గురించి చెప్పడం వల్లనో ఏమో తెలీదు గానీ, ఐ స్టార్టెడ్ లైకింగ్ యూ అంది. తను మళ్ళీ ఏదో చెప్పేలోపే నేను ఇంటరప్ట్ చేసి, నిత్య నా గురించి నీ దగ్గర ఫ్రీక్వెంట్‌గా మాట్లాడుతుందని నాకు నిన్ను మీట్ అయ్యే రోజు వరకు తెలీదు. అదంతా నేను ప్లాన్ చేసింది కూడా కాదు అన్నాను నేను. యాహ్! ఐ నో దట్ అంది తను. ఓకే. సారీ ఏదో చెప్తున్నావు. ప్లీజ్ కంటిన్యూ అన్నాను. యాహ్! సేమ్ నీకెలా అయితే నన్ను కలిసిన తర్వాత నుంచి ఫీలింగ్స్ డెవలప్ అయ్యాయో, నాకు కూడా అలానే అయ్యాయి. ఈవెన్ ఐ టు ఫెల్ ఇన్ లవ్ విత్ యూ అని చెప్పింది. జస్ట్ ఇమాజిన్ మై హ్యాపీనెస్ దెన్. ఐ వాజ్ వాకింగ్ ఆన్ ది క్లౌడ్స్, ఫ్లోటింగ్ ఇన్ ద స్కై ఇలాంటి ఫ్రేజెస్ ఎన్ని చెప్పినా తక్కువే. బికాజ్ ఐ వాజ్ ఫీలింగ్ మోర్ దాన్ దట్. వెంటనే వెళ్ళి తనను హగ్ చేసుకున్నాను. నా 2 హ్యాండ్స్‌లో కరెక్ట్‌గా సరిపోయింది నా క్యూట్ పాండా. అలా హగ్ చేసుకొని చాలాసేపు అక్కడే ఉండిపోయాం. అరౌండ్ 20 మినిట్స్ తర్వాత నా 2 చేతులు తన చీక్స్ మీద పెట్టి, తన ఫేస్‌ని అలా హోల్డ్ చేసి ఫోర్ హెడ్ మీద కిస్ చేశాను. నేను అలా కిస్ చేస్తున్నప్పుడు తన కళ్ళు మూసుకుంది. జస్ట్ టు ఫీల్ దట్ కిస్. అండ్ దట్ మేడ్ మీ కిస్ హర్ ఈవెన్ మోర్. ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ నైట్ అండర్ ది స్టార్స్. అక్కడే కాసేపు అలా కూర్చొని మా రూమ్స్‌కి మేము వెళ్ళిపోయాం. ఆ మూమెంట్, ఆ హగ్, ఆ కిస్ అవన్నీ ఏదో డ్రీమ్ లాగా అనిపించింది నాకు. ఆ నైట్ అంతా నిద్రే పట్టలేదు అసలు. ఆ మూమెంట్ అలా గుర్తొస్తూనే ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ అదే ఎక్సైట్మెంట్‌లో లేచి రెడీ అయ్యి క్లాస్‌కెళ్ళా. జరిగిందంతా నిత్యకి చెప్పకపోతే తెలిసిన తర్వాత నన్ను చంపేస్తదనుకొని ముందు దానికే చెప్పా. మొత్తం విన్న తర్వాత తను చాలా షాక్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ మా ఇద్దరి గురించి హ్యాపీగా కూడా ఫీల్ అయిందనుకో. ఆన్ దట్ డే ఐ వాజ్ సో హ్యాపీ. నా లైఫ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. నిత్య అండ్ రుక్సారా నా లైఫ్‌లో ఉన్నారనే ఆలోచనకే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా, తేలిగ్గా అనిపించింది. ఆ రోజు మార్నింగ్ సెషన్ అంతా లంచ్ బ్రేక్ ఎప్పుడొస్తదా, రుక్సారాని ఎప్పుడు మీట్ అవుతానా అని చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. ఫైనల్లీ టైం అవ్వగానే పరిగెత్తుకుంటూ పక్క సెక్షన్‌కి వెళ్ళిపోయా. వెనకాల నిత్య ఆగరా నేను వస్తున్నా అనుకుంటూ వస్తుంది. నేను వాళ్ళ సెక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి రుక్సారా కూడా అంతే ఎక్సైటెడ్‌గా బయటకొచ్చింది. తనని చూడగానే నా ఫేస్‌లో ఒక బ్రైట్ స్మైల్. నన్ను చూడగానే తన ఫేస్‌లో ఒక చిన్న బ్లష్. మా ఇద్దరి ఆక్వర్డ్ ఐ కాంటాక్ట్. ఇవన్నీ మా మధ్యలో నుంచొని చూస్తున్న నిత్య. ఒక మంచి డైరెక్టర్ హ్యాండిల్ చేస్తే ఇదొక బ్యూటిఫుల్ సీన్ అవుద్ది. మొత్తానికి ఒక 2 మినిట్స్ తర్వాత ఆ సీన్ నుంచి బయటకొచ్చి, ఇవాళ మెస్‌కి కాకుండా క్యాంటీన్‌కెళ్దామా అని అడిగా నేను. తను స్టిల్ బ్లష్ చేస్తూనే ఓకే అంది. సరే మరి పదండి వెళ్దాం అని స్టార్ట్ అవుతుంటే, అరేయ్ మీరు వెళ్ళండి నేను హాస్టల్‌కి వెళ్తా అంది నిత్య. అదేంటి రా మాతోటి అన్నాను నేను. హాస్టల్‌కి ఎందుకు నిత్య, ముగ్గురం వెళ్దాం దా అంది రుక్సారా. లేదురా నాకు కాస్త పనుంది, మీరిద్దరూ వెళ్ళి తినేసి రండి అంది నిత్య. షూరా అని అడిగాను నేను. 100% యూ గైస్ గో అండ్ ఎంజాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. సరే అనుకొని మేమిద్దరం అలా క్యాంటీన్‌కెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటున్నాం. మూవీస్‌లో చూపిస్తే ఏమో అనుకున్నా గానీ, గర్ల్ ఫ్రెండ్స్‌తో కలిసి కూర్చొని తినడంలో ఏదో ఫీల్ ఉంది. అలా తన ఆపోజిట్ సీట్‌లో కూర్చొని, తన కళ్ళల్లోకి చూస్తూ, తనతో కబుర్లు చెప్తూ, ఒకరిని చూసి ఒకరం బ్లష్ చేసుకుంటూ, తను క్యూట్‌గా తింటూ ఉంటే, ఆ క్యూట్‌నెస్‌ని అడ్మైర్ చేస్తూ, బ్యూటిఫుల్ ఫీలింగ్ కదా! నాకైతే ఖుషి స్పూన్ సీన్ రీక్రియేట్ చేయాలనిపించింది. బట్ మనలో ఇంకా ఏదో మూలన బ్రతికే ఉన్న ఇంట్రోవర్ట్ గాడు, ఇప్పుడు ఈ జనాల్లో ఆ స్టంట్లు అవసరమారా, మూసుకొని తినరా అని ఒక చిన్న వార్నింగ్ ఇచ్చాడు. సర్లే అనుకొని అలానే తినేసాను. అది అయ్యాక రిమైనింగ్ లంచ్ బ్రేక్ టైం అంతా అలా అలా కాలేజ్లో చక్కర్లు కొట్టేసి ఫైనల్లీ క్లాస్కి వెళ్ళి కూర్చున్నా. నిత్య అప్పటికే క్లాస్లో ఉంది. తన దగ్గరికి వెళ్ళా. ఏంటి రమ్మంటే రాలేదు మాతో, ఏమైంది అని అడిగా నేను. చిన్న పని ఉందని చెప్పా కదరా అంది. అదే నాతో కూడా చెప్పకూడని పని ఏంటా అని అడుగుతున్నా అన్నాను నేను. అన్నీ నీతో చెప్పలేనురా, మేల్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోలేనివి కూడా కొన్ని ఉంటాయి మా అమ్మాయిలకి అంది. ఇంకా డైలాగ్కి ఏం రిప్లై ఇవ్వాలో నాకు అర్థం కాలేదు. మేబీ పర్సనల్ ప్రాబ్లం ఏమో అనుకొని నేను కూడా సైలెంట్గా వెళ్ళి నా ప్లేస్లో కూర్చున్నా.
మనిషినైతే క్లాస్‌లోనే ఉన్నా గానీ, నా మైండ్ మొత్తం పక్క సెక్షన్‌లోనే ఉంది. అరే! అప్పటి వరకు రుక్సారాతోనే ఉన్నా. కానీ మళ్ళీ ఎప్పుడెప్పుడు కలుస్తానా అన్నట్టుంది. అఫ్‌కోర్స్ కొత్త రిలేషన్‌షిప్‌లో ఉండే రష్, పుల్ అలానే ఉంటదనుకో. ఐ నో దట్. బట్ స్టిల్ ఆ పుల్‌ని నేను తట్టుకోలేకున్నా. సో, ఇంకా ఆ రోజు నుంచి మీట్ అవ్వడానికి 1 మినిట్ టైం దొరికినా సరే మీట్ అయిపోయేవాళ్ళం. గర్ల్ ఫ్రెండ్ వచ్చాక బెస్ట్ ఫ్రెండ్‌తో బాండింగ్ తగ్గుతుందేమో అని భయపడ్డాను. ఇన్‌ఫాక్ట్ ఆ రోజు తను అలా మాతో లంచ్‌కి రాకుండా హాస్టల్‌కి వెళ్ళిపోయినప్పుడు ఆ భయం ఇంకా పెరిగింది. బట్ అలాంటిదేం జరగలేదు. నిత్య నేను ఇంతకు ముందులాగానే ఉన్నాం. సో, ఆ రీజన్ వల్ల నా హ్యాపీనెస్ ఇంకా పెరిగింది. ఇంకా అలా అలా మా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సమ్మర్ వెకేషన్‌కి ఇంటికెళ్ళి హాయిగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేశాం. ఒక పక్క ఫ్యామిలీతో ఉన్నందుకు హ్యాపీగా ఉన్నా గానీ, ఇంకో పక్క రుక్సారాకి దూరంగా ఉన్నా అని బాధగా ఉండేది. డైలీ కాల్స్, మెసేజెస్ చేసుకున్నా కూడా తన ప్రెజెన్స్ చాలా మిస్ అయ్యేవాడిని. అసలు ఒక్కోసారి బైక్ తీసుకొని రుక్సారా వాళ్ళ విలేజ్‌కెళ్ళి కలిసేసి రావాలనిపించేది. కానీ ఉన్న 1 మంత్ కూడా ఇంట్లో ఉండకుండా బయటికెళ్తా అంటే ఇంట్లో వాళ్ళు కాళ్ళు విరగ్గొడతా అంటారని సైలెంట్‌గా కూర్చున్నా. ఫైనల్లీ సమ్మర్ బ్రేక్ అయిపోయి కాలేజ్ రీఓపెన్ అయింది. ఇంక ఫస్ట్ డేనే పరిగెత్తుకుంటూ కాలేజ్‌కెళ్ళిపోయాం ముగ్గురం. అండ్ ఇప్పుడు సీనియర్స్ అయిపోయాం. మనల్ని ఎవడురా ఆపేది అనే రేంజ్‌లో కాలేజ్ మొత్తం మన చక్కర్లు షురూ చేసాం. ఇలా నా కాలేజ్ లైఫ్ హ్యాపీగా గడిచిపోతున్న రోజుల్లో హలో సార్ అని శ్రీ నుంచి మెసేజ్ వచ్చింది. నాకు ఒక్కసారిగా ఏం అర్థం అవ్వలేదు. అసలు శ్రీ నన్ను సార్ అనడం ఏంటి? బై మిస్టేక్ ఏమన్నా పెట్టిందా? లేదంటే సర్కాస్టిక్‌గా పెట్టిందా? అయినా ఏంటి ఎప్పుడూ లేనిది తన నుంచి మెసేజ్? ఇలా నా ఓవర్ థింకింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. సరే ఎందుకొచ్చిన టెన్షన్‌లే అని చెప్పి ఫాస్ట్‌గా రిప్లై ఇచ్చా. హాయ్ శ్రీ, ఏంటి కొత్తగా సార్ అంటున్నావు అని. మీరిప్పుడు సీనియర్స్ కదా సార్, సీనియర్స్‌ని ఇలానే కదా పిలవాలి అని ఒక లాఫింగ్ ఎమోజి యాడ్ చేసింది. పోనీలే సరదాగానే అంటుందని కాస్త లైట్‌గా ఫీల్ అయ్యా. కానీ సీనియర్స్‌ని సార్, మేడం లాంటివి అనడం మీకు నచ్చదన్నారు కదా మేడం అన్నాను నేను ఒక వెక్కిరిస్తున్న ఎమోజి యాడ్ చేసి. దానికి తను ఒక లాఫింగ్ ఎమోజితో రిప్లై ఇచ్చి తిన్నావా అని అడిగింది. హా! నేను తినేసా, నువ్వు తిన్నావా అని అడిగా. హా! తిన్నా అని రిప్లై ఇచ్చింది. అసలెప్పుడూ లేనిది తనంతట తనే ఎందుకు మెసేజ్ చేసింది? నాతో ఏమైనా పని పడిందా ఏంటి అని ఆలోచిస్తున్నా. అదే విషయం అడుగుదామా వద్దా అని చూస్తుండగా తన స్టేటస్ టైపింగ్‌లోకి వెళ్ళింది. ఓకే. తనేదో టైప్ చేస్తుంది. లెట్ హర్ ఫినిష్ అని ఆగా. యాక్చువల్లీ ఎందుకు పింగ్ చేశా అంటే కాలేజ్‌లో అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. అది ఈ మధ్య నా దగ్గరలో కూడా వినిపించింది. సో, ఒకసారి దాని గురించి మాట్లాడదామని చేశా అని మెసేజ్ పెట్టింది. నా గురించి మాట్లాడుకుంటున్నారా? ఎందుకు? అని అడిగా నేను. అదే ముస్లిమ్స్ అమ్మాయిని లవ్ చేస్తున్నావంటగా అంది తను. యాహ్! నేనిప్పటి వరకు ఈ పాయింట్ మెన్షన్ చేయలేదనుకుంటా. రుక్సారా ఈజ్ ఎ ముస్లిం గర్ల్ అండ్ నేను హిందూ అబ్బాయిని. ఇద్దరం తెలిసే లవ్ చేసుకున్నాం. యూజువల్లీ సేమ్ రిలీజియన్‌లో డిఫరెంట్ క్యాస్ట్ అయితేనే ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అలాంటిది కాస్ట్ వేరే, రిలీజియన్ కూడా వేరే అంటే ఇంపాసిబుల్ టాస్క్ అని తెలుసు. బట్ స్టిల్ మాకు కన్విన్స్ చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉంది. నేను, రుక్సారా కూడా చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఏం చెప్పి కన్విన్స్ చేయాలి ఇంట్లో అని. సో యాహ్! వి హాడ్ ఎ క్లారిటీ. అండ్ ఇక శ్రీ మెసేజ్‌కి యాహ్! వి లవ్ ఈచ్ అదర్ అని రిప్లై ఇచ్చాను. ఓకే. దేర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ ఫాలింగ్ ఇన్ లవ్ అండ్ గెట్టింగ్ ఇంటు ఎ రిలేషన్‌షిప్. ఐ డోంట్ అపోజ్ దట్ అని ఒక మెసేజ్ పెట్టి నెక్స్ట్ మెసేజ్ టైప్ చేస్తుంది. తను అపోజ్ చేయను అంటే మరి దేని గురించి ఆ టాపిక్ తీసుకొచ్చినట్టు అని డౌట్ రైజ్ అయింది. ఇంతలో ఇంకో మెసేజ్. బట్ యాస్ ఎ సీనియర్‌గా అండ్ గుడ్ ఫ్రెండ్‌గా ఐ థింక్ ఐ హావ్ దిస్ రైట్ టు టెల్ యూ అబౌట్ దిస్ అని పెట్టింది. అఫ్‌కోర్స్ యూ కెన్ టెల్ మీ ఎనీథింగ్ శ్రీ అని రిప్లై ఇచ్చాను నేను. ఐయామ్ నాట్ గోనా టెల్ ఎనీథింగ్ అబౌట్ హర్. బట్ తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంత గుడ్ కాదని విన్నాను. ఇట్ కెన్ బి ఎ ప్రాబ్లమ్ ఫర్ యూ ఇన్ ఫ్యూచర్. సో జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. యాహ్! శ్రీ ఐ నో దట్. బట్ వాళ్ళని కన్విన్స్ చేస్తామనే కాన్ఫిడెన్స్‌తోనే ఉన్నాము అన్నాను నేను. గుడ్. నీకా క్లారిటీ ఉంటే ఓకే. నీకు తెలుసో లేదో అని చెప్పా అంతే. డోంట్ టేక్ మీ రాంగ్ అంది తను. హే చాచా! నేనలా ఏమి అనుకోలేదు. ఇన్‌ఫాక్ట్ ఐయామ్ థాంక్‌ఫుల్ ఫర్ యువర్ కన్సర్న్ అన్నాను నేను. దానికి తన రెగ్యులర్ స్మైలీ ఎమోజితో రిప్లై ఇచ్చింది. బై ద వే ఎప్పటినుంచో నిన్నొకటి అడుగుదాం అనుకుంటున్నాను అని టెక్స్ట్ చేశా. ఏంటది అని రిప్లై ఇచ్చింది. నీ ప్రొఫైల్ అబౌట్‌లో అదేదో పెద్ద వర్డ్ ఉంటాదిగా అదేంటసలు అని అడిగా. సూపర్ కాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్‌పియలోడోషియస్ అని అక్కడున్నదే మళ్ళా సెండ్ చేసింది. అది నాకు కనిపిస్తుందక్కడ.
కానీ దాని మీనింగ్ ఏంటని అడుగుతున్నా అన్నాను నేను. ఇప్పుడు ఏదైనా ఎక్సలెంట్, వండర్‌ఫుల్ కంటే బెటర్‌గా ఉంటే, దాన్ని డిస్క్రైబ్ చేయడానికి నీ దగ్గర వర్డ్స్ లేకపోతే, దెన్ యూ విల్ కాల్ ఇట్ సూపర్ కాలిఫ్రాజిల్ అదే ఆ వర్డ్ పెట్టింది. ఓహో! అందులో అంత అర్థం ఉందా అని అడిగా. యాహ్! అని ఒక లాఫింగ్ ఎమోజి పెట్టింది. శ్రీ నా గురించి కేరింగ్‌గా అలా చెప్పడం చాలా అనిపించింది. నిత్య లాగానే శ్రీ కూడా నా మంచి కోరుకునే ఒక మంచి ఫ్రెండ్ అనిపించింది. అండ్ ఐ ఫెల్ట్ సో లక్కీ ఫర్ హావింగ్ దీస్ పీపుల్ ఇన్ మై లైఫ్. ఇలా వీళ్ళతో సరదాగా ఆడుతూ, పాడుతూ, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కాన్ఫరెన్స్ కాల్స్‌లో చదువుతూ, నైట్ టైమ్స్‌లో టెర్రస్ మీద మరొకసారి మీట్ అవుతూ, అలా అలా ఇంకో 1 ఇయర్ ఫినిష్ చేసేసా. ఫైనల్లీ థర్డ్ ఇయర్ బీటెక్‌లోకి అడుగుపెట్టేసా. ఇంకా ఆ తర్వాత ఏమైందో ఒక చిన్న బ్రేక్ తర్వాత చెప్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.